మనిషి తీర్చుకోలేని అవసరాలెన్నో. బంధుమిత్రులు, ప్రభుత్వాలు వాటిని తీర్చడానికి పలువిధాల ప్రయత్నిస్తున్నా సామాన్య మానవుని కనీస అవసరాలు కూడా తీర్చబడ్డం లేదు. కారణమేంటి? ఓ పల్లె ప్రాంతంలో కరువు వచ్చింది. బీదా బిక్కి ఆకలితో చిక్కిపోవడం చూసిన ఓ జమీందారు కొంతమంది పిల్లల్ని తన ఇంటికి తీసుకుని వెళ్లి రొట్టెలు చేయించి పెద్ద పల్లెంలో వారి ముందు పెట్టాడు. ఒక్కొక్కరూ ఒక్కొక్క రొట్టె తీసుకోండి అన్నాడు. అందరూ ఆ పళ్ళెం మీదికి ఎగబడి పెద్ద రొట్టెల్ని తీసుకుని వెనక్కి చూడకుండా వెళ్ళిపోయారు. వెన్నెల అనే అమ్మాయి మాత్రం తనకు ఎంత ఆకలి ఉన్నా నిగ్రహించుకుంటూ అలాగే నిలబడింది. చివరికి ఒక చిన్న రొట్టె మాత్రం మిగిలింది. దాన్ని తీసుకుని చేతులెత్తి జమీందారుకు కృతజ్ఞతలు చెప్పింది. ఇంతలో ఆమెను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళమ్మ తన బిడ్డ ఆ రొట్టెను దొంగిలించిందేమో అనుకుని, అయ్యా, పొరపాటయింది, క్షమించండి అన్నది. అతడు, మీ బిడ్డ ఏ పొరపాటు చేయలేదమ్మా. నిస్వార్థం గల ఈ నీ బిడ్డ నీకు ఒక బహుమానం. అందరూ స్వార్థంతో పెద్ద రొట్టెను తీసుకున్నారు, కాని చిన్న రొట్టెలో బంగారు నాణెం ఉందని వాళ్లకు తెలీదు. మీరు దాన్ని తీసుకోండి అని చెప్పాడు. అంత్యదినాల్లో మనుషులు స్వార్థప్రియులవుతారని బైబిల్ చెప్తుంది. మనం అలా మారకుండా మూర్తీభవించిన మానవత్వానికి, ఉత్తమ గుణానికి ప్రతీకలుగా ఉందామా?